సండే వస్తే చాలు పిల్లల్ని తీసుకొని ఎక్కడో ఒక చోటుకెళ్ళాలి గదా! ఈసారి మేము జూ పార్క్‌కొచ్చాం. ముందే చెప్పేస్తున్నా జూకి రావాలంటే చాలా ఓపికుండాలి. మీకు ఎనర్జీ గూడా ఎక్కువుండాలి. లాస్ట్ టైమ్ 3 ఇయర్స్ బ్యాక్ వచ్చాం. అంతకుముందు కాస్ట్ ఇలా లేవు. ఈసారి చాలా ఎక్కువ కాస్ట్ ఉన్నాయి. టికెట్స్ అయితే పెద్దవాళ్ళకి 100, చిన్నవాళ్ళకి 50. నేను ఇంకా కొన్ని యాడ్ చేయించుకున్నాను. ఫిష్ అక్వేరియం, అనిమల్ హౌస్, ఇంకా నాక్టోరియల్ హౌస్ అవి. వాటికి ఇంకా 20 రూపీస్ ఎక్స్‌ట్రా అయింది. మేము మొత్తం 5 మెంబర్స్ కాబట్టి మాకు 650 అయింది అన్నీ కలిపి. అన్నీ కలిపి అంటే అందులో మేము తీసుకున్నవి ఇట్లా రైడింగ్ అవన్నీ లేవు. ఎంటర్ అవ్వంగానే రైట్ సైడ్‌లోనే ఫిష్ అక్వేరియం ఉంటది. మేము అది చూడకుండా లోపల ఉంటాయేమో అనుకోని అంతా తిరిగేసి వచ్చేసరికి ఈవినింగ్ అయింది. అప్పటికి క్లోజ్ చేసేశారు. మీరెళ్ళినప్పుడు ఈ మిస్టేక్ చేయకండి. ఫస్ట్ ఫిష్ అక్వేరియంకే ఎళ్ళండి. ఇంకా జూలో అనిమల్స్ అయితే పాపం బక్క చిక్కిపోయాయి. ఎందుకో తెలీదు. ఫుడ్ సరిగ్గా లేదో ఏమో! ఈ టైగర్ చూసారా ఎంత బక్కగా అయిపోయిందో! అనిమల్స్ అయితే చాలానే ఉన్నాయి. ఇవైతే నాక్టోరియల్ అనిమల్స్ అంటే నైట్ తిరిగే అనిమల్స్ ఇవన్నీ. పిల్లలు భయపడకుండా చూసారు. ఫైనల్‌గా మీకు